గురుమూర్తి గారు ఏమంటారు సార్? మునిగిపోయే ఇంట్లో ముఖ్యమంత్రి ఉండాల్సిన అవసరం ఏంటని కృష్ణాంజనేయులు గారి ప్రశ్న. అండ్ ఒసామా బిన్ లాడెన్తో సరిసమానమైన స్థాయి తలసరి రఘురామ్కి, నందిగం సురేష్కి, అలాగే ఇంకెవరు మిగిలిన ఇంకిద్దరు ముగ్గురు ఉన్నారు. వాళ్ళందరికీ ఉందా అండి? లేళ్ల అప్పిరెడ్డి వీళ్ళందరికీ అంత స్థాయి ఉందా? వాళ్ళు ఇంకా ఆ స్థాయి పెరిగితే వాళ్ళ డిమాండ్ కూడా పెరుగుతుంది మార్కెట్లో. వాళ్ళకి ఎక్కువ డిమాండ్ కల్పిస్తున్నారా మీరు వాళ్ళకి, గురుమూర్తి గారు? వాసుదేవన్ గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి మిత్రులకు, డబల్ టీవీ వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా కృష్ణాంజలి గారు చెప్పినట్టుగా మేము గత వైసీపీ ప్రభుత్వంలో ఆ రోజున ఓటును వదిలి, మీరు ఇంకొకటి కూడా వెనక్కి వెళ్ళండి, ఇన్ని వరదలు వచ్చినాయి, ఓట్లు రావటం అనేది ఎప్పుడూ లేదు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో పెట్టారు. ఆ రోజున మేమన్నాం, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇల్లును ముంచాలి, ఆ రోజున ముంచాలని చెప్పి కృష్ణాంజలి గారికి ఆ రోజు అవగాహన ఉందో లేదో కానీ మేము దిగువ ప్రాంతం వాళ్ళు కాబట్టి ఆ వాటర్ని ఆపి 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 ఇల్లు అయితే నీళ్ళైతే వచ్చినాయి కానీ పెద్ద మునగలు ఆ రోజు ఒక్కసారి వదలటం వల్ల ఈ దిగువ ప్రాంతంలో మొత్తం పంటలు అందిపోయింది మాకు ఆ రోజు తోటూరు మండలం. ఇంకా దిగువ అటు అవనగడ్డ అటు ఆలంకల్లో, దానివల్ల ఆ రోజు మేము చాలా నష్టపోయాం. ఈ రోజునైతే మేము చంద్రబాబు నాయుడు గారి ముంచాలనేది అయితే మేము ఎక్కడ అలా కేవలం బోటు తర్వాత బోటు 5 బోట్లు కట్టాల్సిన అవసరం ఉంది. అసలు బోట్లు రావటం ఏంటి? బోటు లంగరేస్తే నిజంగా అగ్నికుల క్షత్రియులను అడగండి, బోటు లంగరేస్తే ఎంత వరద వచ్చినా కూడా బయటికి రావటానికి ఆస్కారం లేకుండా ఉంటుంది. కానీ ఈ వదలటంలో మరి కుట్ర లేదని ఎందుకు అనుకోకూడదు? మరి కుట్ర లేకపోతే ఏదైతే మరి కౌంటర్ వెయిట్లు ఎందుకు దెబ్బతిన్నాయి? మరి అదే విధంగా కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయి. అదేదన్నా కనుక బ్యారేజ్కి పిల్లలకి ఏదన్నా అయితే అప్పుడు ఏంటి పరిస్థితి? నిజమే కృష్ణాంజలి గారు అన్నట్టు దిగువ ప్రాంతాల్లో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పట్టణంలోనే లేకుండా పోతాయి ఏదైనా జరిగితే, అంత నేరమే. మరి ఇది ఈ బోట్లు ఎవరై ఇప్పటి వరకు కూడా ఎందుకు రాలా? మాయేనని ఈ బోట్లు మాకు పోనీయండి అని ఎవరు ఎందుకు రాలా? ఖచ్చితంగా ఈ బోట్లు నందిగాం సురేష్ గారు కావచ్చు, అదే విధంగా మన తలసరి రఘురామ్ కావచ్చు. ఎందుకు రాలేదు అనేది గురుమూర్తి గారు, ఎందుకు రాలేదు అనేది పోలీసులు ఇప్పటికి చెప్పేయాలి. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి, దాని అవుట్కమ్ బయటకు వచ్చేయాలి. పోలీసులు ఎందుకు తాత్సారం చేస్తున్నారు? తాత్సారం చేస్తానంటే దీని వెనకాల ఏముందో, ఇంకేం కుట్రలు ఉన్నాయో దానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి కదా ఇన్వెస్టిగేషన్ కి. ఆ పద్ధతుల కోసం ఈ రోజున ఈ విధంగా చేస్తా ఉన్నారు. ఇంకా ఇది ఒకటి కుట్ర లేకపోతే చేసి పెట్టాల్సిన అవసరం మాకు లేదు. ప్రతిసారి గతంలో ఎప్పుడు లేనిది ఇవాళ ఎందుకు పడవలు కొట్టుకొస్తా ఉన్నాయి? 5 పడవలు ఒక్కసారి రావటం ఏంటి? అంటే ప్రజల గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదా? దిగువ ప్రాంతంలో ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు? ఎవరు ఈ రోజున? ఇవాళ బుడమేరు చూడండి, బుడమేరు కారణం ఏంటి? ఇవాళ ఎంతమంది విజయవాడ నగరం ఏ విధమైన పరిస్థితికి వచ్చింది? దీనికి కారణం ఎవరు? 5 సంవత్సరాలకి ఇరిగేషన్ మీద ఏం ఖర్చు పెట్టారు? బుడమేరు మీద ఏం చేశారు? గతంలో మేమేం చేసాం, వాళ్ళు ఏం చేసాం అనేది విజయవాడ నగర ప్రజలకు నేను ఒక సూటి ప్రశ్న అడగమంటారండి గురుమూర్తి గారు, నేను ఒక సూటి ప్రశ్న అడగమంటారా? ఇరిగేషన్ లో మంచి అపారమైన అనుభవం ఉన్న దేవినేని ఉమా గారిని ఎందుకు పక్కన పెట్టారు? ఆయనకు మినిస్టర్ ఇవ్వకపోండి, అది మీ ఇష్టం, దాంతో నేను మాట్లాడట్లా. బట్ ఇట్లాంటి విపత్తు సందర్భాల్లో దేవినేని ఉమామహేశ్వరరావు గారు అప్పుడు ఇరిగేషన్ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి, ఆయన చాలా యాక్టివ్గా ఉండి చాలా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకునేవాళ్ళు. అలాంటి ఆయన సేవలు ఎందుకని వినియోగించుకోలేకపోయారు? మీరు చివరిలో రామానాయుడు గారి పక్కన కుర్చీ వేసి కూర్చోబెట్టి అదిగో వచ్చారు కదా అని చెప్పమాకండి. నిజంగా 28వ తారీఖు దేవినేని ఉమా గారికి బాధ్యతలు అప్పచెప్పుంటే విజయవాడ నగరంలో ఇంత ఉత్పాతం జరిగి ఉండేది కాదు. ఆయనకు ఆ ఎక్స్పర్టైజ్ ఉంది. నేను మీ పార్టీ వాళ్ళ సంగతి నేను చెబుతున్నా. ఇప్పుడు వాసుదేవన్ గారు, దేవినేని ఉమా గారు డే 1 నుంచి కూడా ఈ వరద సహాయ కార్యక్రమాల్లోనే పాల్పడుతున్నారు. బుడమేరు దగ్గర ఉండి అవన్నీ కూడా ఆయన కూడా ఇరిగేషన్ మంత్రి గారితో పాటు దేవినేని ఉమామహేశ్వరరావు గారు కూడా అక్కడ ఉండి పనిచేస్తా ఉన్నారు. అక్కడ ఎందుకు పెట్టాల్సిన అవసరం ఉంటుంది? ఎందుకంటే ఆయనకి ఇరిగేషన్ మీద, ఆయన కూడా ఒక ఇంజనీరు, ఇరిగేషన్ మీద అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఎందుకు పెడతాం? మేము పెట్టాల్సిన అవసరం ఏముంటుంది? ఆయన కూడా ఎప్పుడు కూడా ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండేటువంటి వ్యక్తి కాదు, కష్టజీవి. అలాంటి వ్యక్తిని మాకు పక్కన పెట్టాల్సిన అవసరం ఏముంటుంది? అయినా కష్టకాలంలో ప్రజలు రక్షించడం ఏకైక లక్ష్యంగా పనిచేస్తాం కానీ ఇవన్నీ ఉండవు కదా. సరే, ఇప్పుడు ఇందాక అంటే ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు లేవనెత్తిన అంశం ఒకటండి, ఒసామా బిన్ లాడెన్ స్థాయిలో వైసీపీలో కుట్రదారులు ఉన్నప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వ బలగాల్ని నింపాలి, కేంద్ర ప్రభుత్వ బలగాల్ని నింపాలి, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ తోటి మాట్లాడాలి, జాతీయ భద్రతా వ్యవస్థతోటి మాట్లాడాలి,
నేరుగా అజిత్ దోవల్ గారితో సీఎం గారు మాట్లాడి మాకు ఈ ప్రమాదం ఉంది సార్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ రూల్స్ కనుక చూస్తే ఆయన చెప్పినది అంత తీవ్రమైన నేరం అది. రైళ్లను అడ్డగించడం ఎంత నేరమో దానికి 40 ఏళ్ళుగా తిరుగుతున్నాడు సిపిఐ నారాయణ గారు ఒకసారి రైలు పట్టాల మీద పడుకున్నందుకు గాను. అంతకన్నా తీవ్రమైన కేసు ఇది. డ్యాములు కూల్ చేస్తే మొత్తం విధ్వంసమే, అప్ టు ఎక్కడి దాకా, ఆవనిగడ్డ దాకా, హంసల్ దీవి దాకా ఇంతే ఉంటుంది విధ్వంసమే. మరి అంత తీవ్రమైన నేరం మీరు వాళ్ళ మీద ఆపాదించినప్పుడు దానికి సంబంధించిన అభియోగ పత్రం స్పష్టంగా మీరు తయారు చేసి జనం ముందు నుంచి పెట్టండి, జనం డిసైడ్ చేస్తారు. మీకు దర్యాప్తు జరుగుతోంది, చట్టం దాని పని అది చేసుకుపోయి ఏందండి చట్టం దాని పని అది చేసుకుపోయేది ఇలాంటి సందర్భాల్లోనా? అది వాసుదేవన్ గారు, నేను చట్టం తన పని తను చేసుకోకపోతే ఏం చెప్పగల. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, వాళ్ళ తండ్రి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి ఇవాళ వరదలు వస్తే ప్రొఫెసర్ విజిటింగ్ ప్రొఫెసర్ లాగా వచ్చి కనపడేసి వెళ్ళిపోయి ఈ రాష్ట్రంలో ఇంత అవతరాకొత్త అవుతుంటే ఎక్కడైనా సరే ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి అదేనా? ఆ రోజు విశాఖపట్నంలో తుఫాను వచ్చి వెళ్ళాడా, శ్రీకాకుళంలో వచ్చి వెళ్ళాడా? ఇవాళ అనుమానాల కారణం ఏంటంటే విజయవాడ మహానగరం ఎవరుందండి, కార్పొరేషన్ ఎవరుందండి, వైసీపీది. ఎక్కడన్నా పాల్గొంటున్నారా? జిల్లాలో మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎక్కడన్నా పాల్గొంటున్నారా? వాళ్ళు ఇంకా పోతే పోనివ్వండి, జనం మనకేంటి, మనం గెలిపించలేదు కాబట్టి. మంత్రులు ఎమ్మెల్యేలు మీ వాళ్లే కదండి, ఇప్పుడు ఎవరున్నారు వాళ్ళకి మంత్రులు ఉండరు, వాళ్ళ ప్రతిపక్షం, ఎమ్మెల్యేలు మీ వాళ్లే. కాదండి, నేను అనేది ఏంటంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో చేసిన వాళ్ళకి బాధ్యత లేదా, ప్రతిపక్షానికి వాళ్ళ బాధ్యత లేదా? ఏమి సంబంధం లేనట్టుగా వచ్చి కనపడి వెళ్ళిపోతే సరిపోద్దా? బెంగళూరులో ఉంటే సరిపోద్దా? గతంలో మేము అట్లాగే చేసామా? మేము 4 కృష్ణానది వరదలు చూసాం, ఏ వరదలకైనా ఇట్లాగే పనిచేసాం. ఈ రోజు ఎట్లా పనిచేసాం, వాళ్ళ ప్రభుత్వంలో కూడా అట్లాగే పనిచేసాం. ప్రజలకు అండగా ఉండాం, వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చాం. ఇదేంటంటే పోతే పోనివ్వండి, జనం చచ్చిపోతే మనకేంటి, ఇంకా సత్య మంచిదన్న తరహాలో వాళ్ళు ప్రవర్తిస్తా ఉన్నారు. ఖచ్చితంగా అనుమానాలు ఉంటాయి, ఓట్లు వచ్చే విషయంలో కానీ వాళ్ళ ప్రవర్తనలో కానివ్వండి, ఎక్కడైనా సరే దాని మీద అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజున మేము అభియోగం చేసాం, తప్పేం కాదు. ఇంత దిగువ ప్రాంతాల్లో ఏదైనా జరగకుండా జరిగితే ఎందుకు పనికి రాకుండా పోయేటువంటి పరిస్థితులు ఉంటాయి, తప్పే ఉంది. ఇవాళ అంతేగాని గాలికి వదిలేస్తాం, ఏదైనా సంఘటన జరిగితే ఆలోచించాల్సిన అవసరం లేదా? ఏమో వచ్చి 5 బోట్లు వచ్చినాయి, ఏదో కొట్టుకొచ్చినాయి అంటామా? ఎందుకు కొట్టుకొచ్చినాయి, ఎవరయ్యా బోట్లు, ఎవరైనా వచ్చారా, ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదా? ఇది ప్రజలకు సంబంధించినటువంటి రక్షణకు సంబంధించినటువంటి విషయాలు. ఇవన్నీ చెప్పేది కూడా అదే కదండి. కృష్ణాంజనేయులు గారు ఆలోచించి దర్యాప్తు చేసి వాళ్ళని ఏమన్నా వాళ్ళ జనం ముందు నిల్చోబెట్టండి అంటున్నారు ఆయన. కొన్ని విషయాలు లోతుగా చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒక రోజులో మొత్తం బయట పెట్టేస్తారా? ఎవరు దీని వెనకాల ఉంటారో చూడాల్సిన అవసరం లేదా? ఎందుకు వస్తున్నాయి ఆ బోర్డు? సార్, ప్రయారిటీ వైజ్ అడ్రస్ చేయాల్సిన కేసు ఒకసారి బీజేపీ అధికార ప్రతినిధి రామ్ కుమార్ గారి దగ్గరికి వెళ్తాం. రామ్ కుమార్ గారు, హౌ డూ యూ లుక్ ఎట్ ద కేసు? కీలక పత్రాలు మాయమవటం ఏంటి, అలహంక పాస్ తేలటం ఏంటి? కృష్ణయ్య గారేమో